ఫర్మ్ డెసిషన్ తీసుకోవడం కూడా వెనకాడం. మీరు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటారు? డెఫినెట్గా ఎందుకు తీసుకోవట్లే? స్వేచ్ఛగా తీసుకుంటా ఉన్నాం. ఎందుకు తీసుకోవట్లే? పార్టీ పరంగా నిర్ణయాలు ఇప్పుడే కాదు, రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా నేనే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేది. ఆ వెసులుబాటు నాకు ఇచ్చాడు ఆయన పీసీ అధ్యక్షుడు ఏ రోజు ఆర్గనైజ్ యాక్టివిటీ ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు. బయట ప్రచారాలు పార్టీ యాక్టివిటీ చూసుకునే ఆర్గనైజ్ అంతా నేనే చూసేది. ఆ స్వేచ్ఛ నాకు ఉండేది. ఇవాళ కూడా ఏ రోజు కూడా ఈ ఫలానా నిర్ణయం మీరు రేవంత్ చేతిలో కీలు బొమ్మ అని అనుకుంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రకరకాల ఒపీనియన్ ఉంటుంది, రకరకాలు అనుకుంటారు. రేవంత్ రెడ్డి చేతిలో కీలు బొమ్మ అనొచ్చు, రేవంత్ రెడ్డి వ్యతిరేకం ఉన్నాను కొందరు అంటారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రవేశపెట్టిన ఒక పవర్ సెంటర్ అంటారు. అల్టిమేట్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కానీ నాకు రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలు చెప్పాడు. నేను ఒక సిద్ధాంతం నమ్మానన్నా, నేను టీడీపీ ఉన్నప్పుడు అదే మాట, లీడర్ మనసులో మాట తెలుసుకొని మనం నడవాలి అని. అప్పుడే మనకు లీడర్షిప్ చేతికి వస్తుంది. ఇంటిగ్రిటీ ఇంపార్టెంట్, లాయల్టీ ఇంపార్టెంట్ అని అట్లా